నమస్తే ఫ్రెండ్స్, నేను సతీష్. ఈ వీడియో నేను చాలా రీసెర్చ్ చేసి చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే. దీనిపైన ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ మనం అంతలా కాపాడుకోగలం. సో ఈ వీడియోను ఎంటర్టైన్మెంట్ మోడ్లో కాకుండా మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన మండలం, మన ఊరు, చివరికి మన ఇంటిలోకి వచ్చేసిన ఒక పెద్ద సమస్య అనే కోణంలో ఓ 10 నిమిషాలు కేటాయించండి. ఇది మీకు చాలా విషయాలను ఖచ్చితంగా తెలియజేస్తుంది. చాలా వాల్యుబుల్ కంటెంట్ ఈ వీడియోలో మీ ముందుకు నేను తెచ్చాను. 2025 ఏప్రిల్ 19న హైదరాబాద్లోని మెహదీపట్నం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారని ఆలయ కమిటీ, అట్లాగే ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజును అంచనా వేశారు. కానీ వాళ్ళ అంచనాలన్నీ తారుమారు చేసేస్తూ ఊహించని స్థాయిలో భక్తులు పోటెత్తేశారు. అంత పెద్ద ఎత్తున వస్తారని వాళ్ళు అస్సలు అనుకోలేదు. ఒక 5,000 లేదా ఒక 8,000 మంది వరకు రావచ్చని మాత్రమే వీళ్ళు అంచనా వేశారు. కానీ షాకింగ్ ఏంటంటే ఏకంగా 2 లక్షల మందికి పైగా జంటలుగా ఆలయానికి పోటెత్తారు. ఈ లక్షలాది మందిని చూశాక ప్రస్తుతం మన సమాజంలో మనకు తెలియకుండా బాగా లోతుల్లోనికి వెళ్ళిపోయి వేధిస్తున్న సమస్య ఎంత తీవ్రంగా ఉందో బయటపడింది. దేశమే కాదు, ప్రపంచం కూడా ఉలిక్కిపడింది. ఈ ఘటన జరిగిన సరిగ్గా 2 నెలలకు జూన్ 19న మరో గ్రేట్ న్యూస్, ఒక స్వీట్ న్యూస్ బయటకు వచ్చింది. 19 ఏళ్ల నిరీక్షణ మంచి ఫలితాలు ఇచ్చింది. ఈ వార్తతోనూ మళ్ళీ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ 2 ఇన్సిడెంట్స్ గురించి విన్నాక నాడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడేం సమాధానం చెబుతారని చిలుకూరు బాలాజీ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మా బాధ, ఆవేదన, ఆతృత, మా ఎమోషన్స్ అర్థం చేసుకోలేక మేధావులుగా చెప్పుకునే వాళ్ళు సైన్స్ పేరుతో విమర్శించిన వాళ్లకు ఇప్పుడు ఆ చిలుకూరు బాలాజీ అదే సైన్స్తో సమాధానం చెప్పాడని, మాలాంటి లక్షలాది మందికి ఎడారిలో వయాశిస్సుల చిమ్మ చీకటిలో కాంతి రేఖల దారి చూపాడని సంతోషపడతా ఉన్నారు. భగవంతుడిని నమ్ముకుంటే ఏదో ఒక రూపంలో దారి చూపుతాడని, అందుకు కేవలం 2 నెలల్లో జరిగిన ఈ అద్భుతమే లైవ్ ఎగ్జాంపుల్ అని చిలుకూరు బాలాజీ భక్తులు సంతోషపడతా ఉన్నారు. అసలు ఏప్రిల్ 19న ఏం జరిగింది, 2 నెలల తర్వాత జూన్ 19న ఏం జరిగింది, ఈ రెండింటికి మధ్య ఉన్న లింక్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా చెబుతాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. వీలైతే ఇప్పుడే లైక్ కొట్టేసేయండి. వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లాలో చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏడాదికి ఒకసారి చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. వేడుకల్లో మొదటి రోజున ధ్వజారోహణం కార్యక్రమంలో భాగంగా గరుత్మంతుడికి పూజ చేస్తారు. ఒక పెద్ద బుట్టలో దద్దోజనం మాదిరిగా ఉండే ప్రసాదాన్ని గరుత్మంతుడికి నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత దాన్ని అక్కడికి వచ్చిన భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ ప్రసాదం తింటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ప్రసాదం కేవలం సంతానం లేని మహిళలే తినాలని చెబుతూ ఉంటారు. అందుకే ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా పంపిణీ చేసే గరుడ ప్రసాదం కోసం భక్తులు వేల సంఖ్యలో వస్తారు. ఈ ఏడాది కూడా అలాగే ఒక 5,000 నుంచి 8,000 మంది వరకు వస్తారనే అంచనాతో ఆలయ నిర్వాహకులు గరుడ ప్రసాదం సిద్ధం చేశారు. ఈ గరుడ ప్రసాదాన్ని సంతాన ప్రసాదం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే దీనిపై నాస్తికులు విమర్శలు చేసిన ఆలయ అర్చకులు చెప్పేది ఏంటంటే, స్వామివారి అనుగ్రహం ఈ ప్రసాదం ద్వారా దొరుకుతుంది. ఆ తర్వాత వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫలించి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా ప్రత్యక్షంగా తాము వేలాది మందిలో చూసాం. ఇది 100% నిజమని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పష్టం చేశారు. అయితే ఏప్రిల్ 19న తెల్లవారక ముందే ఊహించిన సంఘటన చిలుకూరు బాలాజీ ఆలయంలో జరిగింది. వేకుజామున 4 గంటల నుంచి భక్తులు తండోపుతండాలుగా ఆలయాన్ని క్యూ కట్టేశారు. బిందువు కలిసి సింధువుగా మారినట్టు అలా చూస్తుండగానే జనసంద్రంగా ఆలయ ప్రాంగణం మారిపోయింది. బాలాజీ నామస్మరణతో మారుమోగింది. చిలుకూరుకు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడిపోయాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచే కాకుండా తెలంగాణలోని మిగతా జిల్లాలు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర ఇలా చాలా దూర ప్రాంతాల నుంచి పిల్లలు లేని దంపతులు పోటెత్తారు. దీంతో లంగర్ హౌస్ మొదలు ఔటర్ రింగ్ రోడ్డు, పోలీస్ అకాడమీ జంక్షన్, అజీజ్ నగర్, హైదరాబాద్ బీజాపూర్ రోడ్, నానల్ నగర్, మెహదీపట్నం, గచ్చిబౌలి, చేవెళ్ళ, వికారాబాద్, మొయినాబాద్, గోల్కొండ, సన్ సిటీ, తాండూరు, కొడంగల్ ఇలా దారులన్నీ ట్రాఫిక్తో నిండిపోయాయి. చిలుకూరు ఆలయానికి వచ్చే దారుల్లో చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి. ఎక్కడవక్కడే నిలిచిపోయాయి. భక్త జనసంద్రంతో కిటకిటలాడిపోయింది ఆ ప్రాంతమంతా. దీంతో కార్లు, బైకులను ఎక్కడికెక్కడ రోడ్డు పక్కన పార్క్ చేసి 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ప్రసాదం కోసం పోటీ పడ్డారు. ఎండ వేడికి తట్టుకోలేక ఒక 50 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 8 గంటలకే 30,000 మంది, 10 గంటల సమయానికి ఆలయానికి 60,000 మంది భక్తులు.
అందులో 30,000 మంది గరుడ ప్రసాదం స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు భక్తుల సంఖ్య 1,00,000కు చేరిపోయింది. ఆ తర్వాత అది 2,00,000 అయింది. ఎట్టు చూసిన భక్తజనంతో దారులన్నీ మూసుకుపోయి ఇక ప్రసాదం పంపిణీ చేయలేమని రంగరాజన్ అట్లాగే ఆలయ కమిటీ చెప్పేసింది. తాము ఒక 5-6 వేల మంది, మహా అయితే ఒక 8,000 మంది వస్తారనుకున్నాము, ఏకంగా 2,00,000 వస్తే చేసేది ఏమీ లేదంటూ వాళ్ళు తేల్చేశారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గరుడు ప్రసాదం వితరణ గురించి కేవలం 3 రోజుల ముందే ఆలయ అర్చకులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఆ 3 రోజుల ప్రచారం వినే 2,00,000 మంది వచ్చారంటే ఇంకా ఒక వారం ముందు చెప్పి ఉంటే భాగ్యనగరం మొత్తం స్తంభించిపోయేది. ఆ ప్రసాదం కూడా పిల్లలు లేని తల్లులు పరగడుపున తినాలని అర్చకులు చెప్పడంతో మహిళలు 1,00,000 మంది పోటెత్తారు. వీళ్ళలో 22 ఏళ్ల అమ్మాయిల నుంచి 40 ఏళ్లు దాటిన తల్లయ్యే భాగ్యం దక్కిన మహిళలు ఉన్నారు. కొంతమంది అయితే తమ కూతుర్లు, కోడళ్ళు, తోబుట్టువుల కోసం కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళు రాలేని పక్షంలో వాళ్ళ తరఫున వీళ్ళు కూడా వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి అందిద్దామని ఆశతో వచ్చారు. ఇలా 1,00,000 మంది రాకతో చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ తాజాగా ఒక ప్రకటన చేశారు. ఇక నుంచి కేవలం బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ సందర్భంగానే ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి శుక్రవారం ఇస్తాం అని ఆయన ప్రకటించారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల తర్వాత అభిషేకం చేసినాక స్వామివారి అనుగ్రహం పొందేందుకు ఆయనపై పూసిన పసుపును ఇస్తాం, అది కూడా సంతాన ప్రాప్తికి మార్గమే అని స్పష్టం చేశారు. ఆ పసుపును స్వీకరించడం వల్ల కూడా భక్తులకు స్వామివారి అనుగ్రహం కలుగుతుందని ఆయన చెప్పుకోవచ్చు. సో ఇలా 1,00,000 మంది పోటెత్తడంతో ఈ సంఘటనతో ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది. మన దేశంలో సంతాన భాగ్యానికి దూరం అవుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది, ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుంది. అందుకే ఒకప్పుడు ఆశ్చర్యంగా చూసే సంతానోత్పత్తి కేంద్రాలు అంటే ఐవీఎఫ్ సెంటర్స్, ఫెర్టిలిటీ సర్వీస్ అందించే హాస్పిటల్స్ని ఆశ్చర్యకరంగా ఒకప్పుడు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి నగరంలో కుప్పల తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. బట్ ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇంకా వీటి అవసరం పెరిగిపోతుంది అనే విషయం చిలుకూరు బాలాజీ స్వామి మన కళ్ళకు కట్టేలా స్పష్టంగా చూపించారు. పిల్లల పుట్టకపోవడం అనే ఈ సమస్య ఈ జనరేషన్లో ఎంత తీవ్రంగా పెరిగిపోవడానికి అనేక కారణాలను వైద్యులు చెబుతూ ఉన్నారు. బట్ ఈ కారణాలన్నింటికీ మూల కారణం అంటే సింగిల్ రీజన్ మాత్రం ఒక్కటే, మన లైఫ్ స్టైల్లో అన్హెల్దీ యాక్టివిటీస్ పెరిగిపోవడమే. వర్క్లో తీవ్రమైన ఒత్తిడి, చెత్త ఫుడ్, జంక్ ఫుడ్ తినడం, సరైన నిద్ర, విశ్రాంతి లేకపోవడం, అధిక బరువు, వీటన్నింటికి మించి కనీసం 10 నిమిషాలు కూడా శారీరక వ్యాయామం లేకపోవడం, ఇవన్నీ కలిసి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కారణమై మన నెక్స్ట్ జనరేషన్ ఈ భూమి మీదకి రాకుండా ఆపేస్తాం. పైగా ఇప్పుడు ఇంకో పెద్ద జాడ్యం కూడా మన సమాజాన్ని పట్టి పీడిస్తుంది. అదేంటంటే 30 దాటినా పెళ్లి చేసుకోకపోవడం, మరో 5 ఏళ్ళు చూద్దాంలే అనే ధోరణి కూడా. ఇంకొందరేంటి లేటు వయసులో పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు కనకుండా ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం. ఇప్పుడేమో లేటు వయసులో పెళ్లితో పిల్లల సమస్యతో తలపట్టుకోవడం. పైగా ప్రెజెంట్ జరుగుతున్న పెళ్లిళ్లలో కనీసం 10 పెళ్లిళ్లలో కనీసం 5 30 దాటికే ఉంటున్నాయి. సో ఆటోమేటిక్ గా సంతానోత్పత్తికి కీలకమైన ఏజ్ క్రాస్ అయిపోతుంది, పరిస్థితి చేయి దాటిపోతుంది. అందుకే స్వామివారి ప్రసాదం తింటే సంతాన భాగ్యం కలుగుతుందనే నమ్మకంతో 1,00,000 మంది ఆలయానికి పోటెత్తారు. అయితే ప్రతి సమస్యకు మరో రూపంలో పరిష్కారం అనేది ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడన్నట్టుగా ఇప్పుడు ఏఐఐవిఎఫ్లో మరో నూతన శకం ఆరంభమైంది. ఏప్రిల్ 19న సంతాన సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి తెలిస్తే అది జరిగిన 2 నెలలకు జూన్ 19న ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దానికి అధునాతన పరిష్కారం కూడా ఆవిష్కృతమైంది. ఏఐ టెక్నాలజీ ద్వారా సంతాన లేమి సమస్యను ఎదుర్కోవచ్చనే మిరాకిల్ను సైంటిస్టులు జూన్ 19న ప్రపంచానికి తెలియజేశారు. 19 ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తూ 15 సార్లు ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించి విఫలమైన న్యూయార్క్కు చెందిన ఒక జంటకు ఏఐ ద్వారా సంతాన భాగ్యం కలిగించారు. అది కూడా కేవలం గంట వ్యవధిలోనే తల్లయ్యే భాగ్యం కల్పించారు. ఈ దెబ్బతో ప్రపంచమే ఆశ్చర్యంతో షాక్ అయిపోయింది. 19 ఏళ్లుగా పిల్లల కోసం వాళ్ళు అనుభవించిన బాధంతా ఒక్క క్షణంలో తీర్చేసింది. ఆ జంట ఏకంగా 15 సార్లు ఐవీఎఫ్ ద్వారా పిల్లల కోసం ప్రయత్నించిన విఫలమైంది. అనేక దేశాల్లో ప్రముఖ వైద్యులను, ఫేమస్ హాస్పిటల్స్ను కూడా సంప్రదించారు. వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, కానీ ఫలితం లేకపోయింది. బట్ ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత టెక్నాలజీ వాళ్ళ జీవితంలో వెలుగురు నింపింది. కాదు పిల్లలను నింపిందనే పదం బాగుంటుందేమో. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఈ జంటకు సమస్య ఏంటంటే భర్తకు అజోస్పెర్మియా అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి స్వతహాగా 10 మందిలో ఒకరికి ఉంటుందంట. హార్మోన్ల సమతుల్యత ఉన్నవాళ్ళు, క్యాన్సర్ లాంటి వ్యాధులకు చికిత్స తీసుకున్న వాళ్ళు, జన్యు లోపాలతో బాధపడేవాళ్ళు, శారీరక నిర్మాణంలో లోపాలు, మితిమీరిన మద్యం, పొగ తాగడం, మాదక ద్రవ్యాలు,
ఇవన్నీ తీసుకునేవాళ్ళు, తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనేవాళ్ళు, ఇలాంటి వారిని ఆ వ్యాధి పీడిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 మందిలో 10 మంది పురుషుల్లో అజోస్పెర్మియా ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారు. వీళ్ళ వీర్యంలో ఫలించదగిన శుక్ర కణాలు చాలా తక్కువ. మైక్రోస్కోప్ కింద చూస్తే పనికొచ్చే శుక్ర కణాలు ఏవి కనిపించవంట. కేవలం పనికిరానివి, వ్యర్థాలు మాత్రమే ఉంటాయని వైద్యులు పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆ ఏఐ టెక్నాలజీ పేరు స్టార్, అంటే స్పెర్మ్ ట్రాక్ అండ్ రికవరీ. ఇది సంతాన సాఫల్య చికిత్సలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. ఈ స్టార్ ఎలా పనిచేస్తుందో కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ జేవ్ విలియమ్స్ కూడా వివరించారు. ఈ స్టార్ 3 దశల్లో పనిచేసి తొలుత వీర్యాన్ని భాగాలుగా వర్గీకరిస్తుంది. తర్వాత హై స్పీడ్ ఇమేజింగ్, అంటే మిలియన్ల ఫ్రేమ్లను క్యాప్చర్ చేస్తుంది. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథం ప్రకారం వీటిని విశ్లేషించి బిందువు లాంటి స్పెర్మ్ సెల్ను గుర్తిస్తుంది. ఏఐ స్టార్ టెక్నాలజీ వీర్యాన్ని హై స్పీడ్ కెమెరా మైక్రోస్కోప్కు అనుసంధానించిన ప్రత్యేక చిప్పుపై ఉంచుతుంది. 1 గంటలో ఇది 8 మిలియన్లకు పైగా ఫోటోలు క్యాప్చర్ చేస్తుంది. శుక్రకణం యొక్క ప్రత్యేక ఆకారం, కదలిక నమూనాతో సరిపోలే కణాల కోసం అత్యంత వేగంగా స్కాన్ చేసేస్తుంది. ఈ ప్రక్రియను మన భాషలో చెప్పాలంటే 1000 గడ్డివాముల్లో ఎక్కడో పడిపోయి ఉన్న సూది కోసం వెతికితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందంట. ఈ మాట ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతా ఉన్నారు. ఈ సజీవంగా ఉండే స్పెర్మ్ సెల్స్ ను గుర్తించడానికి 2 రోజుల ఎక్స్పర్ట్లు, టెక్నీషియన్స్ తీవ్రంగా ప్రయత్నించినా ఒక్కటి కూడా గుర్తించలేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఏఐ స్టార్ టెక్నాలజీతో కేవలం ఒకే 1 గంటలో 44 సజీవ స్పెర్మ్ సెల్స్ ను ఐడెంటిఫై చేసింది. పోయిన మార్చి నెలలో ఆపరేషన్ లేకుండానే దానితో ఐవీఎఫ్ చేపట్టారు. ఇది సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ జంట తమ మొదటి కాన్పు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. డిసెంబర్లో పండంటి బేబీకి జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం స్టార్ పద్ధతికి సుమారు $3,000 ఖర్చు అవుతుంది. మన ఇండియా రూపాయల్లో చెప్పాలంటే ప్రస్తుతానికి 2,56,000. ఇది కొలంబియా యూనివర్సిటీలో మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. త్వరలోనే ప్రపంచమంతా ఈ సర్వీస్ అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యులు అయితే ప్రకటించారు. సో ఈ పరిశోధన తర్వాత ప్రకటించిన ఈ గ్రేట్ న్యూస్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత క్లిష్ట సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపడం ఖాయంగా కనిపిస్తుంది. సంతానం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక ఆశా దీపంగా కనిపిస్తుంది. మరి వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి రెగ్యులర్గా ఇలాంటి అనేకమైన అప్డేట్స్